అందరినీ కలుపుకొని వెళ్తానని తిరుపతి కూటమి అభ్యర్థి అంటుంటే లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటోంది లోకల్ జనసేన క్యాడర్. అతని తీరు సరిగా లేదు, ఆయనను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానిక నేతలు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? తిరుపతిలో తప్పెవరిది? పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకు వెళ్లింది. అక్కడ ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తోన్న కిరణ్ రాయల్ కి టికెట్ దక్కుతుందని కేడర్ భావించింది. కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో తిరుపతి జనసేనలో అసంతృప్త రాగం వినిపిస్తోంది. అనుచరులతో ఆత్మీయ సమావేశమైన స్థానిక నేత కిరణ్ రాయల్ అభ్యర్థిగా వచ్చిన ఆరణి శ్రీనివాసుల తీరును తప్పుపట్టారు. జనసేన తరపున పోటీ చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలాగే ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకల్ కార్యకర్తలను పట్టించుకోకుండా పక్క నియోజకవర్గ నేతలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎంపిక చేసిన అభ్యర్థితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అభ్యర్థి తమతో కలిసి రావడం లేదన్నారు. ఆరణి శ్రీనివాస్ మారాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థి విషయంలో ఈయన మమ్మల్ని కలుపుకోపోవడం లేదని బాధ అందరికీ, కార్యకర్తలందరికీ కూడా. ఆయన ఎలా ఉందంటే, ఆయన పార్టీలో చేరి 20 రోజులు అవుతుంది. 20 రోజుల తర్వాత ఈరోజు మా ఇంటికి వచ్చాడు. ఈరోజు మేము కార్యకర్త సమావేశం పెట్టుకున్నామంటే అర్ధ గంట క్రితము మా జిల్లా దృష్టి మా ఇంటికి వచ్చాడు. అంటే దానికి ముందు ఆయన అన్ని పార్టీలు గెలిచేశాడు, అన్ని పార్టీలో నాయకుల్ని, అన్ని పార్టీలో ప్రముఖులు గెలిచాడు. కానీ ఆయనకి మా ఇంటికి రావడానికి ఈరోజు సమయం కుదిరింది. అయితే ఆరణి శ్రీనివాసుల వాదన మరోలా ఉంది. టికెట్ రాలేదని కొందరికి బాధ ఉండడం సహజమే, అయినప్పటికీ వాళ్ళందరినీ కలుపుకొని పోతానంటున్నారు. వాళ్ళనందరినీ కూడా అధినాయకుల సహాయ సహకారాలతో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా ఇచ్చి అందించి వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మమేకమై పార్టీ పెద్దల సహకారాలతో ముందుకెళ్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇన్ఛార్జిగా ఉన్న తనను కలవడానికి ఆరణి శ్రీనివాసులకు 20 రోజుల సమయం పట్టిందా అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. స్థానికంగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచన మేరకు పనిచేస్తామంటున్నారు స్థానిక జనసేన నేతలు. గ్రేటర్ రాయలసీమలో జనసేనకు దక్కింది 2 సీట్లు, అందులో ఒకటే ఈ తిరుపతి. అలాంటి చోట పార్టీ గెలుపు కోసం శ్రేణులంతా కలిసి పనిచేయాల్సింది పోయి వర్గాలుగా విడిపోవడం, అభ్యర్థి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం పార్టీని కలవరపెడుతోంది.